ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినబోయేది బైబిల్లోని ఒక గొప్ప కథని మనం వినబోతున్నాం. అదే నోవాహు కథ. నోవాహు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడుగా కనిపించాడు. నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడుగా, నిందారహితునిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునేవాడు. తన తరం వారు అందరూ చెడ్డవారుగా ఉన్నప్పటికీ నోవాహు ఎప్పుడు వారితో కలిసేవాడు కాదు. నోవాహు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుడు నోవాహును చూచి తను కలగజేయబోతున్న నాశనము నుండి ఎలాగైనా నోవాహును అతని కుటుంబమును తప్పించాలని అనుకున్నాడు. జలప్రళయం రాబోతుందని దేవుడు నోవాహును హెచ్చరించాడు. దేవుడు ఓడను తయారు చేయమని నోవాహుకు ఆజ్ఞాపించాడు. నోవాహు ఓడను తయారు చేస్తున్న సమయంలోనే జలప్రళయం గురించి ప్రజలను హెచ్చరించాడు. కానీ వారు ఆ హెచ్చరికలను ఏమాత్రం లక్ష్య పెట్టక తమ పాపములోనే జీవించుటకు నిర్ణయించుకున్నారు. నోవాహు ఓడలోనికి ప్రవేశించుట అనేక సంవత్సరముల తర్వాత ఓడను తయారు చేయుట పూర్తయింది. అప్పుడు దేవుడు నోవాహును అతని కుటుంబమును ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. నోవాహు, అతని భార్య, వారి 3 కుమారులైన షేము, హాము, యాపేతు, వారి భార్యలు మొత్తం 8 మంది ఓడలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. మరియు దేవుడు నోవాహుతో ప్రతి జాతి పక్షులను, జంతువులను, నేలను ప్రాకు వాటిని కూడా ఓడలోనికి తీసుకొని వెళ్ళునట్లు ఆజ్ఞాపించాడు. పవిత్ర జంతువులలో మగవి 7, ఆడవి 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతివి మగది 1, ఆడది 1 ఓడలో ఉంచుకోవాలని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడు. జలప్రళయం తర్వాత భూమి మీద అన్ని జీవరాశులు బ్రతికి ఉండునట్లు నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన విధముగా చేయుటకు సిద్ధపడ్డాడు. కానీ నోవాహు వాటన్నిటినీ ఎలా పట్టుకోగలడు? ఎగిరే పక్షులను నోవాహు పట్టుకోగలడా? దేవుడు తన సృష్టిపై సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము పవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలన ప్రాకు వాటన్నిటిలోనూ మగది, ఆడది జంటలుగా ఓడలో ఉన్న నోవాహు దగ్గరకు చేరాయి. దేవుడు అవన్నీ సరైన సమయానికి ఓడలో ప్రవేశించినట్లు చేశారు. అవి రావటం చూచినప్పుడు నోవాహు ఎంతో ఆశ్చర్యపడి ఉన్నాడు. వాటిని చూచి దేవునికి ఉన్న అధికారాన్ని నోవాహు బాగుగా అర్థం చేసుకొని జంతువులు, పక్షులు అన్నీ ఓడలోనికి ప్రవేశించాయి. అందులో ఒక్కటి కూడా తప్పించుకొనుటకు ప్రయత్నించలేదు. అన్నీ వరుసగా క్రమముగా ఓడలోనికి చేరుకొని ఉన్నాయి. నోవాహు, అతని కుటుంబమును, జంతువులు, పక్షులు అన్నీ క్షేమముగా ఓడలోనికి ప్రవేశించిన తరువాత దేవుడు ఓడను మూసివేశాడు. ఆయన ఎన్నడూ వారిని విడిచిపెట్టలేదు. ప్రతి క్షణం వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఓడలోనికి ఎవరూ ప్రవేశించలేరు. లోపల ఉన్నవారు బయటకు రాలేరు. నోవాహును ఎగతాళి చేసిన జనులు, జంతువులు, పక్షులు ఓడ దగ్గరకు వెళ్ళటం చూసి ఉండవచ్చు. అయినా వారిలో ఎటువంటి మార్పు కలగలేదు. దేవుడు జలప్రళయం పంపుతాడు అనే భయం వారిలో లేదు. వారు ఎంత కఠినమైన, మూర్ఖమైన హృదయాలు కలిగి ఉన్నారో గమనించారా? నోవాహు కుటుంబం కాకుండా కనీసం ఒక్కరు కూడా ఆ ఓడలోనికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన ఆ ప్రజలను చూచి నోవాహు ఎంతో బాధపడి ఉన్నాడు. దేవుడు జలప్రళయం పంపుట నోవాహు ఓడలో ప్రవేశించిన తరువాత 7 దినములకు వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షం చూచిన తరువాత
బయట ఉన్న జనులు ఉంటారు? ఎలా ఆలోచించి ఉంటారు? నోవాహు మాటలు వింటే బాగుండేది అని అనుకొని ఉండవచ్చు. ఓడలోనికి వెళ్ళటానికి ఎంతగానో ప్రయత్నించి ఉంటారు, కానీ సమయం దాటిపోయింది. నోవాహు ఓడ తయారు చేస్తున్నప్పుడు మనుషులను మార్చుకోవడానికి ఎంతో సమయం వారికి ఉంది, కానీ వారు లక్ష్య పెట్టలేదు. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. ఆకాశపు జలములు ఊటలన్నీ ఒక్క దినమందే తెరవబడినట్లుగా వర్షం కురవటం మొదలుపెట్టింది. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమిని కురిసింది. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఆ జలములు భూమి మీద అత్యధికముగా ప్రవహించినందున గొప్ప పర్వతాలు కూడా మునిగిపోయాయి. అప్పుడు పక్షులు, పశువులు, మృగములు, భూమి మీద ప్రాకు పురుగులు, భూమి మీద సంచరించు సమస్త శరీరులు, సమస్త నరులు చనిపోయారు. ఆదికాండము 7వ అధ్యాయము 21వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదవచ్చు. ఓడలో ఉన్న నోవాహు మిగిలిన వారు ఎలా ఉన్నారు? వారు క్షేమముగా ఉన్నారా? ఉన్నారు. ఓడ కప్పు మీద వర్షం పడుతున్న శబ్దం విని వారు భయపడి ఉండవచ్చు. అంత పెద్ద ఓడ నీటిపై తేలుతూ వెళ్తూ ఉంటే భయంతో కేకలు వేసి ఉంటారు. భూమిపై ఉన్న జీవరాశులన్నీ నశించినప్పటికీ తమను క్షేమముగా ఉంచిన దేవునికి నోవాహు, అతని కుటుంబము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించారు. దేవుడు ఎంతో దీర్ఘశాంతము కలిగిన వాడైనప్పటికీ భూమి మీద మనుషుల పాపము సహించలేకపోయాడు. మానవులు దేవుని హెచ్చరికను ఏమాత్రమును పట్టించుకోలేదు. దేవుని మాటలు విశ్వసించి విధేయత చూపిన నోవాహు కుటుంబం ఓడలో ప్రవేశించి క్షేమముగా ఉండగలిగారు. మిగిలిన వారు అవిశ్వాసముతో నశించిపోయారు. నోవాహు దినములలో వలె ఈ దినములలో కూడా మనుషులు చెడ్డవారుగా ఉన్నారు. తనపై విశ్వాసముంచని మనుషుల ఎడల దేవుని ఉగ్రత రాబోచున్నది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నోవాహు దినముల నాటి జలప్రలయము కంటే మనుష్య కుమారుని 2వ రాకడ దినము ఎంతో భయంకరంగా ఉండబోతుంది. మన అందరి హృదయాలు కూడా మోసకరమైనవి. ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరించకుండా ఆయన యందు విశ్వాసము ఉంచకపోయిన ఎడల మనకు కూడా శిక్ష ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని శిక్ష నుండి మనలను తప్పించగలడు. ఎందుకంటే మన పాపములను క్షమించుట కొరకు యేసు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన వైపు తిరిగి మన పాపములను క్షమించమని అడిగిన ఎడల మనము రక్షణ పొందుతాము. దేవునికి మన జీవితాల్లో మొదటి స్థానం ఇచ్చి ఎల్లప్పుడూ మనతో ఉండమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవునితో అవసరం లేదు అని అనుకుంటే మరొక సమయం రాకపోవచ్చు. నోవాహు దినములలో జనులు కూడా అలాగే దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా నశించిపోయారు. మనము అలాంటి నిర్లక్ష్యమైన జీవితం జీవించకుండా దేవుని హృదయాలలో చేర్చుకోవాలి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం.